Audio Jungle. Audio Jungle. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నాగుల పంచమి, అందుకే మార్నింగ్ లేచాను. బయట ముగ్గేసుడు కంప్లీట్ అయింది. అప్పుడే చూపిస్తాను మీకు. అలాగే ఇంట్లో కూడా ఊడ్చి మాప్ పెట్టేశాను. పూజ కూడా కంప్లీట్ అయ్యింది. త్వరగా రెడీ అయ్యి లక్కీని కూడా ఇప్పుడే లేస్తున్నాడు. లక్కీ రెడీ చేపించి పుట్ట దగ్గరికి వెళ్ళాలి. మీరు ఈరోజు పుట్టలో పాలు పోస్తారా? నాకు కామెంట్లో చెప్పండి. లక్కీ ఓమైందమ్మా, లేచినావు ఇప్పుడే? వద్దా 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 ఇంకదా. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు కన్నా. లక్కీ ఇప్పుడే లేచాడు. ఈయనను కూడా ఫ్రెష్ చేయించి పుట్ట దగ్గరికి వెళ్ళాలి. నేను రెడీ అయ్యాను. లక్కీకి కూడా స్నానం చేపించి రెడీ చేయించాను. త్వరగా గుడికి వెళ్ళాలి. పుట్టకాడికి వెళ్ళి అక్కడ పాలు పోస్తాను, వీడియో తీస్తాను అక్కడ కూడా. బాయ్. లక్కీ, లక్కీని రెడీ చేయించాను. వెళ్దాం పదా. టైం వచ్చేసి 8 అవుతుంది. ఇక త్వరగా కిందికి దిగి బయలుదేరాము. మధ్యలో ఒక షాప్ కూడా ఆగి అగరబస్తీలు, పసుపు, కుంకుమ, జొన్న పేలాలు తీసుకున్నాము. పాలు, పువ్వులు తీసుకెళ్ళాము. ఇక్కడ మాకు చాలా దగ్గరనే ఉంటుంది బైపాస్. మేము బైపాస్ రోడ్ దగ్గర ఉంటాము. ఇక్కడ దగ్గరనే ఉంటుంది గుడి మాకు. గొల్లపల్లి పోయే రోడ్ ఇది. ఇక్కడ వెళ్ళేసరికి బాగానే మంది వచ్చారు. జనాలు బాగానే ఉన్నారు. ఇక్కడ బాగానే రష్ ఉంది. లక్కీ, బాయనా వెళ్ళేటప్పటికే అక్కడ కొంచెం చినుకులు పడుతున్నాయి. అక్కడ అరేంజ్మెంట్స్ బాగానే చేశారు. టెంట్ వేశారు. టికెట్ కూడా పెట్టారు అక్కడ, 20 రూపీస్ టికెట్కి. అయితే పుట్ట చుట్టూ చాలామంది ఉన్నారు. వీలు కాలేదు పూజ చేసుకోవడానికి, మెల్లగా చేయడానికి వీలు కాలేదు. చాలా టైం పట్టింది. అక్కడ కొద్దిసేపు నిల్చున్నాను. తర్వాత కొంచెము అక్కడ స్పేస్ దొరికినాక అప్పుడు నేను వెళ్ళి పుట్టకు ఫస్ట్ పసుపు కుంకుమ వేశాను. పసుపు కుంకుమ వేసి అగరబస్తీలు ముట్టించి, తర్వాత పువ్వులు వేశాను. తర్వాత జొన్న పేలాలు నేను లక్కీతో వేయించాను. నేను కూడా వేశాను. మా ఆయనతో కూడా వేయించాను జొన్న పేలాలు. తర్వాత కొబ్బరికాయ కొట్టాను. కొబ్బరికాయ కొట్టి పాలు పోసాను. చాలామంది వచ్చారు. అందరూ కొంచెము స్పేస్ దొరికితే చాలు అక్కడనే ఉండి టైం అంతా వేరే వాళ్ళకు ఇస్తలేరు. వాళ్ళే మేము మెల్లగా నెమ్మదిగా చేసుకుంటున్నారు పూజ. అలా చేస్తే కూడా కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఇక్కడ బాగా మంది ఉన్నారు కాబట్టి. అయితే నేను ఇప్పుడు అగరబస్తీ ముట్టించాను. ముట్టించి త్వరగానే చేశాను. మళ్ళీ వేరే వాళ్ళకు కూడా ఇవ్వాలి కదా.
స్పేస్ అక్కడ. అందుకోసమని త్వరగానే కంప్లీట్ చేశాను. వేరే దగ్గర ఇంకొక పుట్ట ఉందట, కానీ అటు సైడ్ మాకు తెలియదు. ఇక్కడనే బాగా మంది ఉన్నారని ఇక్కడికి వెళ్ళాము. నేను ఇప్పుడు లక్కీతోనే కూడా పేల లేపించిన. తర్వాత నేను వేశాను, తర్వాత మా బావ కూడా వేశాడు. అయితే వేరే పుట్ట కూడా ఉందంటే కానీ అక్కడ మాకు ఇదే ఫస్ట్ టైం ఇక్కడ వచ్చుడు, అందుకోసమని అటు సైడ్ వెళ్ళలేదు. అక్కడ ఎట్లా ఉందో ఇక్కడనే బాగా మంది ఉన్నారని ఇక్కడనే మొక్కుకున్నాము. దేవునికి బాగా మొక్కాను, అందరం బాగుండాలి అని. ఇప్పుడు కొబ్బరికాయ కొడుతున్నాను. కొబ్బరికాయ కూడా మంచి రౌండ్ పలిగింది. మాకు రౌండ్ పలిగితే మంచిదని మేము అనుకుంటాం అన్నట్టు, మాకు అట్లా నమ్మకం. రౌండ్ కూడా పలిగింది. తర్వాత పాలు పంపించాను. మా ఆయనతో నేను, మా ఆయన, మా బాబు ముగ్గురం పోసాము. అయితే వెళ్ళే దారిలో ఒక అతను పామును పట్టుకొని అక్కడ ఆడిస్తున్నాడు. చూస్తే చాలా భయమైంది. కాకపోతే దానికి కూరలు ఉండవు. వాళ్ళు కూరలు తీసేసి దాంతో పట్టుకొని అటు ఇటు ఆడిపిస్తారు. అట్లా డబ్బులు ఆడుకుంటారు అన్నట్టు వాళ్ళు. నాకు భయం వేసింది. మా ఆయన లక్కీకి డబ్బులు ఇచ్చి ఆడ వేపిస్తున్నాడు. చాలా భయం. అది నాగపాము, అది పెద్దనే ఉంది. భయం వేసింది దాన్ని చూస్తే. అట్లా ఆ విధంగా అడుక్కుంటారు ఇక్కడ నాగుల చవితి రోజు. ఇక్కడ చిన్నపిల్లలకు బొమ్మలు కూడా పెట్టారు. కొన్ని బెలూన్స్, కొన్ని రకాల చిన్న చిన్న వస్తువులు పెట్టారు. పాపం లక్కీ ఒక బెలూన్ తీసుకున్నాడు, 20 రూపీస్ దానికి. బెలూన్ తీసుకున్నాడు కానీ మేము వెళ్ళే దారిలో అప్పటికి గాలి బాగా స్టార్ట్ అయింది. తన చేతులే పట్టుకున్నాడు. నేను పట్టుకుంటే మంచిగా ఉండేది, కాకపోతే తన చేతులనే పట్టుకోవడం వల్ల అది కొంచెం లైట్గా మెల్లగా పట్టుకున్నాడు ఏమో, సడన్లీ గాలికి కొట్టుకుపోయి పగిలిపోయింది. పాపం ఒక 10 నిమిషాలు కూడా ఆడుకోలేదు దాంతో. బాధ అనిపించింది. ఇక మళ్ళీ రిటర్న్ ఏం వెళ్తామని ఇక మళ్ళీ వెళ్ళలేదు. ఇక అదే దారిలో టైం వచ్చేసి 8:30 ఇట్లా అవుతుంది. టిఫిన్ చేసి వెళ్దామని తాజా కిచెన్కి వెళ్ళాము. తాజా కిచెన్కి వెళ్ళి ఇక్కడ వడ ఆర్డర్ చేశాము. లక్కీకి తినిపించాను కొంచెం అంతా. అయితే తినిపిస్తే కొంచెం అంతా నేను నోట్లో పెడితే బయటకే ఊసేసాడు, తినలేదు. ఇక తీసుకొచ్చి మేము అక్కడ తిన్నాము. లక్కీకి అత్తమ్మకు పార్సల్ తీసుకెళ్ళాము ఇంటికి. అలా అల్లరి చేసుకుంటూ ఉంటాడు, తినడు చేయడు, అల్లరేమో చేస్తాడు. అంతే. ఇంటికి వచ్చేసాము. ఇప్పుడే ఇంటికి వచ్చాము. వచ్చాక ఏంటనే టీ పెట్టాను, ఒక సైడ్ పాలు పెట్టాను, టీ పెట్టాను. పూజ బాగా అయింది. ఫుల్ రష్ ఉంది అక్కడ. మళ్ళీ ఇక్కడ తాజా కిచెన్కి వెళ్ళి టిఫిన్ చేసాము. టిఫిన్ చేసి ఇంటికి వచ్చాము. వచ్చాక ఇక టీ పెట్టాను. ఇవాళ స్టవ్ పైన ముగ్గు వేశాను. బాగా అనిపించింది ముగ్గు వేస్తే. తింటావా అది? ఇటు నేను తీసిస్తా. హాయ్ చెప్పు. ఈరోజు కర్రీ పప్పు చేస్తున్నాను. ఇది ఇక్కడ ఉడుకుతుంది పప్పు. అలానే చపాతి చేస్తున్నాను. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగా వస్తాయి, లేకుంటే చప్పగా ఉంటాయి చపాతీలు. కొంచెం ఆయిల్ వేసుకోవాలి.
మెత్తగా కలిపి పెట్టాను. కాసేపు అయినాక చేస్తా, ఇప్పుడే చేయను, కాసేపు అయినాక చేస్తా. పప్పు మంచిగా ఉడికింది. ఇప్పుడు దీనికి పోపు వేసుకోవాలి. దీన్ని పక్కకు తీసుకుందాం ఫస్ట్. పెనం వేడైంది. అట్లా వీడియో వేసి చపాతీలు అన్నీ చేసుకొని ఇలా చాటలో పెట్టుకున్నాను. మా బావ ఇప్పుడే వచ్చారు. ఇవి ఒక్కొక్కటే కాలుస్తున్నాను ఇప్పుడు. చపాతీలు చేయడం కంప్లీట్ అయింది. మా బావ కూడా తింటున్నాడు, ఇప్పుడే వచ్చాడు. మొత్తం 4 చేసిన అతని కోసమే. కంప్లీట్ అయింది. లక్కీ పడుకున్నాడు, బయటకు వెళ్ళాలి. లక్కీకి ఇంజక్షన్ వేయించేది ఉంది, వ్యాక్సిన్. వీలైతే వాళ్ళ వ్యాక్సిన్ వేపిస్తాం. బయటకు వెళ్ళేటప్పుడు వీడియో తీస్తాను మళ్ళీ. ఇప్పుడైతే పడుకున్నాడు.
అత్తమ్మ కూడా పడుకుంది. హాస్పిటల్ వెళ్ళాము లక్కీకి వ్యాక్సిన్ వేయించడానికి. అయితే చాలా రోజులు అవుతుంది, ముందే వేయించేది ఉండే, కొంచెం లేట్ అయింది. సో ఇప్పుడు వేపిస్తున్నాము. మధ్యలో ఇతనికి జలుబు అయింది ఒకసారి, అందుకోసమనే లేట్ అయింది వేయించడం. ఏడైంది చూపెట్టు, ఏడైంది చూపెట్టు. అక్కడ అయిందా? ఇక్కడ చూదేసిరు ఇక్కడ. దేవుడా, ఇక్కడ ఇంజక్షన్ వేసుకున్నావా వ్యాక్సిన్? అక్కడ వేసిర్రా నీకు? అయిందా? అయ్యో అయ్యా, అబ్బో. లక్కీని మధ్యాహ్నము హాస్పిటల్ తీసుకెళ్ళాము. ఇవాళ ఆయనకు ఇంజక్షన్ వేయించేది ఉండే వ్యాక్సిన్, అయితే తీసుకెళ్ళి వేయించాము. చాలా ఏడ్చాడు పాపం. వచ్చాక హాస్పిటల్ నుంచి వచ్చాక ఫీవర్ సిరప్ వేశాను. అది 5 hours ఒకసారి వేయాలి, లేకపోతే ఫీవర్ వస్తుంది. ఇప్పుడైతే ప్రజెంట్ ఆడుకుంటున్నాడు, నేను తింపుతున్నా అటు. నొప్పేం లేనట్టుంది, మంచిగానే ఉన్నాడు ప్రజెంట్. ఇప్పటికైతే మంచిగానే ఉన్నాడు. ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అవుతుంది. ఇంత ముందుకే టీ తాగాము. ఇవాళ పని అంతా ఏం లేదు, గిన్నెలు అప్పుడే కడిగేశాను. మార్నింగ్ అంటున్నా, అప్పుడు ఆఫ్టర్నూన్ చేసిన పప్పు ఉన్ని ఇవాళ వంకాయ కూర 2 ఉన్నాయి. అవే నైట్కి ఏం వండడం లేదు. ఇక చపాతీలు చేసుకుంటాం నైట్కి. అప్పుడు మధ్యాహ్నం కూడా చపాతీలు చేస్తాను, మళ్ళీ చపాతీలు చేస్తాను నైట్కి. అంతే. ఇక లక్కీకి చూడు, లక్కీ ఆడుకుంటుండు మంచిగా. ఇదేంటిది? నేను బుయ్యనా? బుయ్య. పాట పెట్టు, మళ్ళీ పాట పెట్టు. లక్కీ మంచిగా ఎంజాయ్ చేస్తుండు. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ వ్లాగ్ ఉంటే, నా వ్లాగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు మరింత మోటివేషన్గా ఉంటుంది. నేను మరిన్ని వీడియోస్ చేయగలుగుతాను, ఇంట్రెస్ట్ ఉంటుంది. సబ్స్క్రైబ్ పెరిగితే ఇంట్రెస్ట్ కూడా వస్తుంది వీడియోస్ చేయడానికి. ఈ మధ్యనే స్టార్ట్ చేశాను యూట్యూబ్. ఇప్పటికీ 100 దాటారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ చెప్తాను. బాయ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.